సమాచారం సేకరించాలని చెప్పి సిట్ భావిస్తోంది. ఆ శ్రీహరి ఆ మద్యం కుంభకోణానికి సంబంధించి ఆ వరుణ్ను అదుపులో తీసుకోవటం, అదేవిధంగా అతని నుంచి కీలక సమాచారం రాబట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ప్రధానంగా చాణక్య అలాగే వరుణ్ ఇద్దరు కుడిభుజం ఎడభుజంగా పనిచేసినట్టు కూడా సిట్టు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాణక్యాన్ని గతంలోనే అరెస్ట్ చేసిట్టు అదుపులో తీసుకుని విచారించిన నేపథ్యంలో అతని నుంచి కొంత కీలక సమాచారం రాబట్టారు. ప్రధానంగా నెలవారీ మామూలుకు సంబంధించి మొత్తం కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి వద్దకు డబ్బులు చేరినప్పుడు అది ఎవరెవరికి ఏ విధంగా అందజేయాలనే అంశాలపై ఇటు చాణక్యాన్ని అటు వరుణ్నే వినియోగించుకున్నట్టు. ఎందుకంటే వారితో నమ్మకంగా పనిచేస్తారని ఉండటంతో ఎక్కువ కోట్ల రూపాయల లావాదేవీలు వారి చేతుల మీదగానే ఇతరులకి చేతుల్లోకి వెళ్ళినట్టు కూడా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో చాణక్యతో పాటు వరుణ్ కూడా అరెస్ట్ చేసేందుకు అప్పుడు ప్రయత్నించగా ఆయన దుబాయ్ పారిపోయినట్టు కూడా తెలుస్తోంది. దానిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా తీసుకున్న నేపథ్యంలో ఆయన దుబాయ్ నుంచి వచ్చిన వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయన అదుపులో తీసుకుని విచారించారు. వెంటనే ఆయన విచారణలోనే ఈ 11 కోట్ల రూపాయలు ఒక ఫామ్ హౌస్లో పెట్టినట్టు కూడా ఆయన అంగీకరించి ఆ ఫామ్ హౌస్ చూపించడం కూడా జరిగింది. దీంతో నిన్న 11 కోట్ల రూపాయలు బయటపడటం, వెంటనే ఇటువంటి డంపులు 2-3 చోట్ల ఉన్నట్టు కూడా సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. మరింత సమాచారం తెలుసుకునేందుకు ప్రస్తుతం వరుణ్ అయితే విచారిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నుంచి కూడా 11 కోట్ల రూపాయలతో పాటు వరుణ్ కూడా సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం సిట్ కార్యాలయం బయటే ఉన్నాము. ఇక్కడ లోపలైతే విచారణ జరుగుతుంది. మొత్తం ఏ సమయాల్లో ఏ సందర్భాల్లో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి నుంచి ఎటువంటి ఆదేశాలు వచ్చాయి, ఏ సమయాల్లో డబ్బులు ఎంతెంత మొత్తంలో ఎవరెవరికి అందజేశారు అనే అంశాలపై కూడా వరుణ్ నుంచి కీలక సమాచారం రాబడతా ఉన్నారు. అదేవిధంగా ఈ 11 కోట్ల రూపాయలు అక్కడ నిల్వ ఉంచాల్సిన పరిస్థితి ఏంటి, ఇటువంటి డంపులు ఇంకెక్కడెక్కడ ఏర్పాటు చేశారు, ఆ డంపుల ద్వారా ఆ డబ్బులు ఏ విధంగా వినియోగించాలని ఆ రోజు ఆదేశాలు అందని అనే అంశాలకు సంబంధించి కూడా ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత అధికారికంగా అరెస్ట్ చూపించే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. మొత్తం మీద సిట్ అధికారులు మాత్రం ఇప్పుడు నిన్న ఈ 11 కోట్లు పట్టుబడతాం, గతంలో ఎన్నికల సమయంలో 8 కోట్ల రూపాయలు కూడా జగ్గేపేట దగ్గర పట్టుబడతాం, ఇవన్నీ కూడా మద్యం కుంభకోణానికి సంబంధించిన ఆ డబ్బులుగా కూడా సిట్ అధికారులు ఆధారాలు కూడా సేకరించిన నేపథ్యంలో మరి 2-3 డంపులు కూడా త్వరలోనే బయటపడే అవకాశం ఉందని కూడా సిట్ భావిస్తూ ఉంది. తద్వారా దీనికి సూత్రధారులు ఎవరు, ఈ మొత్తం వ్యవహారం ఎవరి కన్సర్న్లో నడుస్తున్న అంశాలపై కూడా ఆధారాలు సేకరించిన తర్వాత మరికొంతమంది అరెస్టులు కావచ్చు, లేకపోతే ఛార్జ్షీట్ పేర్లు దాఖలు చేసే అంశాన్ని కూడా సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. శ్రీహరి రైట్ ప్రసాద్, ఖచ్చితంగా మీరు అన్నట్లుగా సిట్ అధికారులు కూడా ఈ విచారణకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా వీరి దగ్గర నుంచి రాబట్టాల్సి ఉంది. ఎందుకంటే ఇంకా మరిన్ని అరెస్టులు జరగాలి, దీంతో పాటుగా సమాచారాన్ని సేకరించాల్సినటువంటి పరిస్థితి, ఫైనల్ ఛార్జ్ షీట్ వరకు చాలామంది పేర్లు చాలా వ్యవహారాలు సాగేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇక రామారావు చెప్పండి, ముఖ్యంగా ఇవాళ 11 కోట్లు సంబంధించి స్వాధీనం చేసుకున్నారు, ఇంకా మరేమైనా డంపులు కూడా ఐడెంటిఫై చేయబోతున్నారా, ఆ దిశగా కూడా సిట్ ఏమన్నా రెడీ అవుతోందా?